హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ పెరుగు వడండి. మరి చక్కగా పెరుగుని తీసుకొని దీన్ని బాగా కొంచెం మ్యాష్ చేసుకొని చూడండి, ఇట్లాగా కొంచెం సాఫ్ట్గా ఇట్లా చేసుకొని కొంచెం దీనిలోనికి కొంచెం వాటర్ తీసుకుందామండి. చూడండి, పెరుగు గట్లగా లేకోకుండా చక్కగా ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి. దీనిలో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ గారెల్లో కొంచెం మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరి వాడి కోసం పెరుగు తాలింపు వేసుకుందామండి. తాలింపుకి కొంచెం ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని మళ్ళీ దీనిలో మినపప్పు, కొంచెం పచ్చి శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు మాడిపోకుండా మరి వేయించుకుంటూ ఉండాలండి. తాలింపు గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పెరుగు దీనిలో వేసుకోవాలి. చూడండి, పెరుగు తాలింపులో వేసిన తర్వాత ఎక్కువసేపు మరి ఉండకూడదండి. మంట మీద ఉంటే పెరుగు విరిగిపోతుంది. సో కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని మరి ముందుగానే మనం కుక్ చేసి పెట్టుకున్నటువంటి గారెలు దీనిలో వేసుకోవాలి, డిప్ చేసుకోవాలి. చూడండి, ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నటువంటి గారెల్ని పెరుగులో మనం డిప్ చేసుకొని మూత పెట్టి ఒక పక్కన ఒక గంట అట్లా పెట్టేసుకుంటే చక్కగా దీనిలో నానుతాయండి. నానిన తర్వాత తింటేనే ఇది బాగుంటుంది. చూసారండి, 1 అవర్ అయిన తర్వాత తీస్తే చక్కగా పెరుగు మంచిగా పట్టి చక్కగా నానియండి. చక్కగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే ఈ వేసవికాలంలో చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారా, చక్కగా నానిందండి కర్డ్లో. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీలో ఎంతమందికి ఇష్టమండి పెరుగవడ? మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.